జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఇంకా డైలమాలోనే ఉందా? క్యాండిడేట్ ని ప్రకటించేందుకు ఇంత డిలే ఎందుకు చేస్తోంది? అభ్యర్థి విషయంలో ట్విస్ట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న సుహాసిని, నిన్న జయసుధ, కొత్తగా బొంతు రామ్మోహన్ పేర్లు కూడా ఎందుకు వస్తున్నాయన్న కన్ఫ్యూజన్ ఆ క్యాడర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర పార్టీ చీఫ్ రామచంద్రరావుకు త్రిసభ్య కమిటీ నివేదిక అందింది. 5 పేర్లతో కూడిన నివేదికను అందించింది త్రిసభ్య కమిటీ. అందులో లంకాల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మాతో పాటు అట్లూరి రామకృష్ణ, ఆకుల విజయ్ పేర్లను ప్రస్తావించింది. ఇక త్రిసభ్య కమిటీ నివేదికపై ఇవాళ బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. 3 పేర్లతో షార్ట్ లిస్ట్ ను తయారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఆ 3 పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ కు రామచంద్రరావు పంపించనున్నట్లుగా సమాచారం. అయితే అభ్యర్థి ఎంపికపై త్రిసభ్య కమిటీ ఏం చేస్తోంది? అభ్యర్థి ఎంపిక, త్రిసభ్య కమిటీ అంటూ డైవర్షన్స్ చేస్తోందా? క్యాండిడేట్ ని వెతికే పనిలోనే నాయకత్వం ఉందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ ధర్మపురి అరవింద్ ఎందుకు తీశారన్న కొత్త చర్చ మొదలైంది. ఇక్కడ త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో అభ్యర్థులను కాదని బొంతు రామ్మోహన్ కు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వబోతున్నారా? బొంతు రామ్మోహన్ కు టికెట్ ఇస్తే ఆశావాళ్ళ పరిస్థితి ఏంటన్న క్వశ్చన్ ఆ పార్టీ నేతల్లో ఉన్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఇతర పార్టీలలో టికెట్ రాక భంగపడిన నేతలను పట్టుకొచ్చి అభ్యర్థిగా ప్రకటిస్తే ఓట్లు రాలుతాయా? అదే ఆపరేషన్ లోటస్ లక్ష్యమా? అంత డమ్మీనే అన్న రాజాసింగ్ కామెంట్స్ నిజమవుతున్నాయా? అసలు బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఏం జరుగుతోంది? మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, అభ్యర్థిని ప్రకటించే విషయంలో బీజేపీ వెనుకంజలోనే ఉంది. అయితే ఇంకా ఒక డైలమా అనేది ఆ పార్టీలో కొనసాగుతుందా? త్రిసభ్య కమిటీ ఇప్పటికే 5 పేర్లను సిఫారసు చేసింది. అందులో 3 కూడా షార్ట్ లిస్ట్ చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి మరోవైపు కొత్తగా బొంతు రామ్మోహన్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అభ్యర్థి ఎంపిక అంశంలో బీజేపీలో కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. గతం నుంచి కూడా ఇప్పటికే బీజేపీ అభ్యర్థి పైన కొన్ని కసరత్తులు చేస్తూ వస్తుంది. బీజేపీ జూబ్లీహిల్స్ పైన గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థిని నిలబెట్టాలి, గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తికి మరొకసారి అవకాశం ఇవ్వాలా, లేదంటే మహిళలు కూడా కొంతమంది పోటీ పడుతున్నారు, ఆ మహిళలకి ఇవ్వాలా అనే దాని మీద తర్జన పడుతూ ఉంది. ఇప్పటికీ ఒక త్రిసభ్య కమిటీ వేసింది. ఆ త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇచ్చినటువంటి అభిప్రాయ సేకరణలో ఇచ్చినటువంటి దాదాపు ఒక 5 మంది పేర్లను ఆ త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక దానికి సంబంధించిన సమావేశాలు కూడా నిర్వహిస్తుంది రాష్ట్ర నాయకత్వం. ఒక 3 పేర్లు అధిష్టానానికి పంపాలి. ఆ 3 పేర్లలో రేపో ఇవాళ అధిష్టానం పేరు ప్రకటించే అవకాశం ఉందన్నది ప్రచారం సాగుతూ ఉంది ఇప్పటివరకు. కానీ అంతకంటే ముందు ఈ వ్యవహారం అంతా నచ్చకంటే ముందు జయసుధ పేరు వినిపించింది. అంతకంటే ముందు సుహాసిని పేరు వినిపించింది. ప్రధానంగా జూబ్లీహిల్స్లో టీడీపీ ఇంటర్నల్గా మద్దతు ఇస్తుంది, అంతా సెటిలర్స్ ఉన్నారు కాబట్టి టీడీపీ మద్దతు ఇస్తుంది. సుహాసిని పేరు వినిపించింది. సుహాసిని పేరు వినిపించిన కొన్ని రోజుల తర్వాత ఆ ఎపిసోడ్ అక్కడికి అయిపోయింది. తర్వాత జయసుధ పేరు వినిపించింది. బీజేపీలో గతంలో బీజేపీలో చేరింది 2023లో. సికింద్రాబాద్ కావచ్చు, ముషీరాబాద్ కావచ్చు, ఆ మధ్య టికెట్ అడిగింది. కానీ అప్పుడప్పుడే వచ్చిన పార్టీలోకి వచ్చినటువంటి వారికి టికెట్ ఎట్లా ఇస్తారనే అసంతృప్తి వ్యక్తం అవడంతో జయసుధ ఎపిసోడ్ అక్కడికి ఆగిపోయింది. జయసుధ గత ఎన్నికల్లో ఎలాంటి టికెట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఉప ఎన్నికల్లో జయసుధకి ఇస్తారు, అదంతా కూడా సినిమా ఇండస్ట్రీ, ఇదంతా లాభం వస్తుంది, లబ్ధి పొందుతారు అనేది ఎపిసోడ్లో ప్రచారం సాగింది. ఇక దాని తర్వాత సొంత పార్టీలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు కావచ్చు, మహిళలు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి కొత్తగా ఏమైనా చేయాలనే ఆలోచనతో మళ్ళీ త్రిసభ్య కమిటీ వేసింది. దానికి సంబంధించిన విచారణ కూడా ఇప్పటివరకు సాగింది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత త్రిసభ్య కమిటీ ఒక అభిప్రాయ సేకరణ చేపట్టింది. దాదాపు జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 7 డివిజన్లు ఉంటాయి. 7 డివిజన్లో పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాత 5 మంది పేర్లతో ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కూడా రాష్ట్ర నాయకత్వానికి అందించింది. ఇక ఇదంతా ప్రాసెసర్ నడుస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి ఉన్నట్టు ఉండి బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకి తీసుకొచ్చారు. బొంతు రామ్మోహన్కి టికెట్ ఇస్తున్నారు. ధర్మపురి అరవింద్ ఆయన పేరు రాష్ట్ర నాయకత్వానికి ప్రతిపాదించారు. ఇదంతా కూడా తెర మీదకి వచ్చింది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం నడుస్తూ ఉంది. నిన్న దాకా కాంగ్రెస్ పార్టీలో బొంతు రామ్మోహన్ టికెట్ ఆశించారు.
ఆ తర్వాత ఆయనకు అక్కడ టికెట్ రాలేదు, నవీన్ యాదవ్కు టికెట్ కేటాయించిన తర్వాత బీజేపీ ప్రధానంగా బొంతు రామ్మోహన్ మీద ఫోకస్ చేసింది. అక్కడ టికెట్ రాలేదు కాబట్టి ఆయనని బీజేపీలోకి లాక్కుంటే ఇక్కడ టికెట్ ఇవ్వచ్చు, ఆయన ఆయన ఆయనకు సంబంధించిన కమ సామాజిక వర్గం కావచ్చు, ఆయన సతీమణి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి రెండు సామాజిక వర్గాలు జూబిలీస్లో పనికొస్తాయి. అట్లనే ఏబీవీపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ కలిసి వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఒక బలమైన శక్తిగా అక్కడ నిలబడతాం. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్తో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి కలిసి ఓట్లు వేస్తారనేది బీజేపీ అంచనా వేస్తుంది. అందుకు సంబంధించి ధర్మపురి అరవింద్ ప్రధానంగా ఆయన సామాజిక వర్గం బొంతు రామ్మోహన్ కాబట్టి రాష్ట్ర నాయకత్వానికి ప్రపోజ్ చేశారనేది రాత్రి నుంచి ఒక ఎపిసోడ్ నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ రామ్మోహన్కి ఇస్తే ముందు నుంచి త్రిసభ్య కమిటీ ఎందుకు వేసినట్టు, ఇదంతా ఎందుకు జరిగినట్టు, 5 మంది పేర్లు ఎందుకు ఇచ్చినట్టు అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ జరుగుతుంది. ఆశవాళ్ళంత పరిస్థితి ఏంటి అనేది జరుగుతూ ఉంది. బొంతు రామ్మోహన్ మనం బిక్టివ్గా మాట్లాడినప్పుడు కూడా అలాంటివి వార్తలేమీ లేవు, నన్ను బీజేపీ అడిగింది లేదు, నేను కాంగ్రెస్లో టికెట్ కూడా అడిగింది లేదు, ఇదంతా కూడా ప్రచారం అనేది బొంతు రామ్మోహన్ చెప్తున్నారు. సో ఇంకా ఇదంతా కూడా నాంచుడు ధోరణి కొనసాగుతుంది. ఇవాళ కూడా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకున్నది. ఫైనల్ ఇచ్చిన త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికల్లో ఉన్న అభ్యర్థులనే ఫైనల్గా ఒక 3 పేర్లను అధిష్టానానికి పంపిస్తుందా, లేదంటే ఇదంతా ఒక డైవర్షన్ పెట్టి కొత్త నేత, ఒక బలమైన నేతని, ఇతర పార్టీల నుంచి వచ్చే నేత మీద దృష్టి పెట్టిందా అనేది కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ సమావేశాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఏవైతే పేర్లు ఉన్నాయో 5 మంది పేర్లు, 5 మందిలో 3 పేర్లను అధిష్టానానికి పంపిస్తుందా, లేదంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి, ఇవాళ బొంతు రామ్మోహన్ అంటున్నారు, రేపు ఇంకొక పేరు తెర మీదకి వస్తే కనుక వారికి అవకాశం ఇస్తుందా అనేది సస్పెన్స్ కొనసాగుతోంది. కాబట్టి దీని మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికని అక్కడ పంపిస్తుందా, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న దాని మీద కూడా ఒక స్పష్టత రావాలి. ఇవాళ హైదరాబాద్కు సంబంధించిన, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన 8 జిల్లాల సమావేశం కూడా రాష్ట్ర కార్యాలయంలో జరగబోతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా జూబ్లీహిల్స్ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా రద్దయినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నిక మీదనే ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి త్వరలోనే ఈ సందిగ్ధతకు ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తోంది. బయటి వ్యక్తులను ఒక బలమైన నేత కోసం వెతుకుతుందా బీజేపీ, లేదా త్రిసభ్య కమిటీ చేసినటువంటి ఏదైతే అభ్యర్థుల సేకరణ కావచ్చు, అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అధిష్టానానికి పంపిస్తుందా అనేదైతే సస్పెన్స్ కొనసాగుతుంది. రాధిక రైట్ వెంకట్, త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో 5 పేర్లు ఉన్నాయి. సో 5 నుంచి ఎవరిని 3 కూడా షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలను కన్సిడర్ చేసుకుంటారు అనుకోవచ్చు. మరోవైపు బొంతు రామ్మోహన్ పేరుని కూడా ధర్మపురి అరవింద్ ఎందుకు ప్రస్తావించారు, మరి బీజేపీ నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు, నేను కాంగ్రెస్లోనే ఉంటాను అని బొంతు రామ్మోహన్ కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఏ విధంగా చూడాలి? బొంతు రామ్మోహన్ చెప్పినటువంటి అంశాలను ఇట్లా ప్రస్తావిస్తే అసలు స్పష్టంగా ఇదంతా ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. బీజేపీకి ముందు నుంచి కూడా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో గ్లోబల్ ప్రచారం చేయడంలో, ఒక మైండ్ గేమ్ ఆడడంలో బీజేపీ చాలా స్పష్టంగా ఉంటుందనేది అర్థమవుతుంది. బొంతు రామ్మోహన్ చెప్పినటువంటి అంశాలను ఇట్లా తీసుకుంటే, బొంతు రామ్మోహన్ మాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు, నన్ను ఎవరు సంప్రదించలేదు, నేను కాంగ్రెస్లో టికెట్ కూడా ఆశించలేదు, కానీ వార్తలు వస్తున్నాయి అనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ బొంతు రామ్మోహన్ ప్రతిపాదించడం వెనుక అరవింద్ ఎందుకు ప్రతిపాదించారు? ఆయన టికెట్ కాంగ్రెస్లో రాలేదు కాబట్టి, ఆయన కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన పేరు, ఒకవేళ ఆయనకు ఇప్పుడు కొంత అసంతృప్తిలో ఉన్నారు, టికెట్ రాలేదు, ఆ అసంతృప్తిని బీజేపీ క్యాచ్ చేసుకోవాలి, ఆయనతో మాట్లాడండి, ఆయన బీజేపీలోకి పిలవండి, టికెట్ ఇస్తే మనం కూడా అక్కడ బలంగా నిలబడగడతామనే ఒక అభిప్రాయాన్ని ధర్మపురి అరవింద్ చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. దీని మీద రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచన చేసే పనిలో ఉంది. ఇటు బొంతు రామ్మోహన్ వర్గాలు కూడా ఒకవేళ బీజేపీ టికెట్ ఇస్తే గనక వచ్చేందుకు సుముఖత చూపుతున్నారనే చర్చ కూడా బొంతు రామ్మోహన్ వర్గాల్లో జరుగుతోంది. కాబట్టి దీని మీద ఇటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన ఎన్నికల మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి లక్ష్మణ్ ఉన్నారు, రాజ్యసభ సభ్యులు కొనసాగుతున్నారు. ఇదంతా కూడా ఒక టీము సమావేశం ఏర్పాటు చేసుకొని దీని మీద ఒక చర్చించే అవకాశం ఉంది. బొంతు రామ్మోహన్ ధర్మపురి అరవింద్ ఎందుకు ప్రపోజ్ చేశారు, ఆయనకు నిజంగా టికెట్ ఇవ్వబోతున్నారా, ఇస్తే ఈ మైండ్ డైవర్షన్, ఈ ఇంతకుముందు వేసినటువంటి త్రిసభ్య కమిటీ కావచ్చు, అభిప్రాయ సేకరణ కావచ్చు, ఈ ఆశావాహాలు కావచ్చు, వాస్తవానికి లంకాల దీపక్ రెడ్డి కావచ్చు, గతంలో పార్టీ ఏం లేనటువంటి జూబ్లీహిల్స్లో
గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో దాదాపు 25,000 ఓట్లు సాధించుకున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. అది లంకల దీపక్ రెడ్డి నా వల్లనే అంత భారీ మెజారిటీ అక్కడ వచ్చింది. ఈసారికి ఇట్లా ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తా అనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు లంకల దీపక్ రెడ్డి. కానీ ఇక్కడ మళ్ళీ తెర మీదకి గతంలో సుహాసిని, ఆ మధ్యలో జయసుధ, ఇప్పుడు బొంతు రామ్మోహన్, ఇట్లా వరుసగా పేర్లు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి బీజేపీలో. ఇక ఒకవైపు ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతోంది ఆ త్రిసభ్య కమిటీ వేయడము, ఎప్పుడు లేని విధంగా అభ్యర్థిని ఎంపిక చేసుకోవడము, ఇట్లాంటివి అభిప్రాయ సేకరణ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇది ప్రొసీజర్ ప్రకారంగా ఒకవైపు ఇది జరుగుతూనే, మరొక వైపు ఇతర పార్టీల నుంచి ఎవరైతే టికెట్ ఆశించిన వారంతా ఉన్నారో వారి మీద ఫోకస్ చేసి వారికి టికెట్ ఇస్తుంది. గత ఎన్నికలు కూడా ఇదే జరిగింది. వచ్చిన వారికి వచ్చినట్టే టికెట్లు ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలు కూడా చాలా అసంతృప్తి వ్యక్తమైనటువంటి పరిస్థితి. బీజేపీ ఆఫీస్ ముందు ధర్నాలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అలాంటి ఫోకస్ మళ్ళీ ఉప ఎన్నికలు కూడా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ధర్మపురి అరవింద్ పేరు ప్రపోజ్ చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. అక్కడ సీట్ రాలేదు, ఆయన అసంతృప్తిలో ఉండొచ్చు. ఒకవేళ మనం సీటు ఆఫర్ చేస్తే బొంతు రామ్మోహన్ బీజేపీలకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఒకసారి ఆ వైపుకు ఆలోచన చేయండి అనేది ధర్మపురి అరవింద్ రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అట్లాంటి సందర్భంలో, చర్చకు వచ్చినటువంటి సందర్భంలో ప్రస్తుతం త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి ఎవరైతే 5 అభ్యర్థులు ఉన్నారో వారికంటే బెటర్ అభ్యర్థి ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా వారికే ఇవ్వాలనేది బీజేపీ ఆలోచిస్తోంది. ఒకవేళ డబ్బు కావచ్చు, అట్లనే పలుకుబడి కావచ్చు, ప్రజల్లో గుర్తింపున్న నేత కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులకు ఇస్తే జూబ్లీస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా నిలవచ్చు అనేది ఒకవైపు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు అంటేనే డబ్బుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి అట్లాంటి నేత ఎవరైనా ఉన్నారా అనే దాని మీద కూడా బీజేపీ ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించి ఉంది. బీఆర్ఎస్ పార్టీలో పెద్దగా ఆశావాలు లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆశావాలు ఉన్నారు. కాబట్టి అందులో ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా అసంతృప్తిలో ఉన్నారు. సో ఒకవేళ అట్లాంటి అసంతృప్తి నేతలు ఎవరైనా ఉంటే బీజేపీ ఫోకస్ చేయొచ్చు, వారికి టికెట్ ఇవ్వచ్చు, జూబ్లీస్లో లబ్ధి పొందొచ్చు అనే ఆలోచన కూడా చేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే బొంతు రామ్మోహన్ పేరు ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదివినప్పుడు ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. బీజేపీలోకి వచ్చినా కూడా తను తొందరగా అర్థం చేసుకునే ఆలోచన ఉంటుంది ఆయనకి. కాబట్టి తొందరగా ఇమిడిపోతాడు బొంతు రామ్మోహన్, పార్టీకి కలిసి వస్తుంది అది అనే యాంగిల్లో కూడా బీజేపీ ఆలోచించినటువంటి నేపథ్యంలో బొంతు రామ్మోహన్ పేరు ధర్మపురి అరవింద్ ప్రతిపాదించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాని మీద కూడా రాష్ట్ర నాయకత్వం ఆలోచించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు జరిగినటువంటి వ్యవహారం కావచ్చు, ఒకవేళ అంతకన్నా బెటర్ నాయకుడు దొరికితే కనుక ఖచ్చితంగా వారికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఒకవేళ అలా కాదు అనుకుంటే ఇతర పార్టీలు ఎవరు అంత బలమైన నేత దొరకకపోతే కనుక ఖచ్చితంగా ఏదైతే ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి 5 ఒక 3 పేర్లు అయితే ఇవాళ రేపు అధిష్టానానికి పంపిస్తారు. ఆ అధిష్టానం 2-3 రోజుల్లో ఖచ్చితంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ ఇంకా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తూనే ఉంది. త్రిసభ్య కమిటీ ఇప్పటికే 5 పేర్లతో ఒక లిస్ట్ని కూడా రెడీ చేసింది. ఇందులోంచి 3 షార్ట్ లిస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా మరోవైపు ఇతర పార్టీల్లో అసంతృప్తులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా బీజేపీ పార్టీలోకి లాగి వాళ్ళకైనా అభ్యర్థిత్వం ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా కూడా భావన కనిపిస్తుంది. ఈ మేరకు బొంతు రామ్మోహన్ పేరు కూడా వినిపిస్తుంది.